సారీ రాగిణి. ఇది కారా విమానమా? పోదా ఇంటికి పోదాం. వన్ మినిట్. చీకట్లో కూర్చున్నాను. నా మనసు చీకటి, ఈ జీవితమే కాదు చీకటి. చదువుకున్న వాళ్ళు ఒక పెద్ద సంస్థ యజమాని, నువ్వు కూడా ఇలా సహనాన్ని కోల్పోతారా రాజు? నా పరిస్థితుల్లో ఆ పరమేశ్వరుడైనా సహనంతో ఉండలేడు రాగిణి. కట్టుకున్న వాళ్ళంతా కట్టి కట్టి దోహం తలపెట్టినప్పుడు ఆ వ్యక్తి జీవితం ప్రత్యక్ష నరకం. అంతకంటే వాడు మరణించడమే లేడు రాగిణి. జ్వరం తగిలిన వాడికి తేనె కూడా చేదుగానే ఉంటుంది. అది తాత్కాలికమైన వ్యాధి లక్షణం రాజు. కాదు, ఇది శాశ్వతమైన హృదయావేద. నా కొంపలో హాలాహలం పొందిపోతుంది. ఈ బడబాగ్ని ఎవరూ భరించలేరు రాగిణి. చూడు రాజు, నువ్వు పోగొట్టుకున్న జీవితానంలో తిరిగి నీకు అప్పగించే భారం నాది. రాగిణి, ఈ మాటలు మనస్ఫూర్తిగా అంటున్నావా? ఈ అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాటలు నాలాగే అది అపశృతి పలుకుతుంది కదా. అక్క చక్కగా శృతి చేసి నాద బ్రహ్మను సాధించగలరు. తమరు హాయిగా కాఫీ తీసుకుంటారు. తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన కలువ నిరీక్షణ నీ కొరకే. కాఫీ తీసుకోండి. అదే అక్కడండి, ఇప్పుడే తాగొచ్చాను. అయ్యో, అదేమో అయినా కాస్త తీసుకో. ఈ ఆవిడ మీకోసం స్వయంగా కలిపింది. ఓహో, అడుచు భార్య ఆజ్ఞ పాటించక తప్పుతుందా? మీరు చూసుకోలేదని మీ మీద కారాలు మిరియాలు ఊరుతుంది. అయితే ఆ కారం ఈ కాఫీలో పోసేట్టుంది. ఇదే ఎదురు తెలుసుకుంటుంది. ఏలేదు, ఇప్పుడు కొత్త మీకు జీవించిన మర్యాద ఇదేనా? ఇక ఈ చెట్ట ఎలా పనిచేస్తుందో చూడండి. అవునే, ఇది పైకి నేను సైడ్ చెప్తుంది విన్నాను. ఇప్పటికైనా తెలిసిందా? తొందరగా నన్ను ఈ నరక నుంచి తీసుకెళ్ళిపోతారా లేదా? ఓహో, నా నోరు మంది వేరే నీ సాధి ఒకటా? అయితే తాగండి. రాగిణి, ఎంత ఎదురు దెబ్బ తగిలేదో తెలుసా? లోకమే నా మీద ఎదురు దెబ్బతి. తారీఖు మారినా నీ ధోరణి మారలేదే. ఏళ్లు గడిచినా మారదు రాగిణి. ఇలాగే కొంతకాలం జరిగితే ఎవరినైనా హత్య చేస్తానేమో భయంగా ఉంది. నోనో, అంత కర్మ నీకేం పట్టింది? అయినా నీకేం తక్కువని? ఆత్మశాంతి, ఆనందం. నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంటే అన్నీ అవే వస్తాయి. మనస్సు అడ్డం లాంటిది. మనం నవ్వితే అది నవ్వుతుంది. నవ్వు నా బ్రతుకు నవ్వుల పాలు కాకముందు నాకెందుకు చావు రాదా అనిపిస్తుంది. నీకేమైనా పిచ్చి పెట్టిందా? నీకేం తక్కువ నీ వైరాగ్యం? ఎంతో పెద్ద ఆస్తి, అంతస్తు, ఆదరించి ప్రేమించే అమ్మా నాన్న, బంగారం లాంటి భార్య. రాగిణి, ఆ పాప కుటుంబ సంగతి ఎత్తవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏ మలిన గాథను మరిచిపోవాలని ఇష్ట ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని మళ్ళీ నువ్వు పైకి తీయాలని ప్రయత్నిస్తున్నాను. ఏ కాలకూట విషయాన్ని కడుపులోనే జీర్ణించుకుందామని బాధపడుతున్నాను. దాన్ని నువ్వు కక్కించాలని చూస్తున్నావు. క్షమించు రాగిణి, మొరటుగా మాట్లాడి నీ మనసు నొప్పించి. ఏమిటది? అంధకారమైన ఈ లోకంలో నాకు మిగిలిన ఆశాజ్యోతిని, అశాంతితో కృంగి కృషించిపోయిన ఈ జీవితం తిరిగి శాంతిని, సౌఖ్యాన్ని అనుగ్రహించవలసిన దేవతలు ఈ దేవికి దాసుడు సమర్పించి అనుకుంటాను. అక్క, నీ ప్రోగ్రామ్ టైం అయింది అనుకుంటాను.
ఓహో, ఇవాళ మేము మహిళా సభ మీటింగ్ లో మాట్లాడుతున్నాం కదా. పద, నా కార్లో డ్రాప్ చేస్తాను. వస్తాను రాజు. అరే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వు రాందే నేను ఎక్కడికి వెళ్తాను? గుడ్ నైట్ రాజు. తెల్లవారేసరికి ఇక్కడ ఉన్నాను. రేపు నాకు చాలా పనులు ఉన్నాయి రాజు. నాకే పని లేదుగా. ఆల్ రైట్, గుడ్ నైట్. గుడ్ నైట్. టైం ఎంతో చూసుకున్నావా? చాలా లేటా? అక్క, ఏమిటి ఆట? నా మీద నీకు నమ్మకం లేదా పద్మ? మన అన్నయ్య ఏమో తెలియని బాధల్లో చిక్కుకుని ఇలా ప్రవర్తిస్తుంటే నువ్వేం చేస్తావు? రాజు పెడదారిలో పడకుండా కాపాడాలంటే అతడు పడే వ్యధను ఎలాగైనా తెలుసుకోవాలి. అంతవరకు ఇంతకంటే వేరే గచ్చింతరం లేదు. హలో రాధా, ఏమిటో తెలుసా? స్వీట్స్. మీ అమ్మ పెట్టే కారానికి విరుగుడు బంధు. ఏమిటి పెట్టబెట్ట సర్దిస్తున్నావు? ఇల్లు మారుస్తున్నారా ఏమిటి? కనీసం నీ ధైర్యం లేవు, లేకపోతే నీ అడ్రస్ కోసం నేను ఎక్కడ వెతుక్కోను. చెప్తా, రాసుకోండి. శాంతి నివాస్, రాష్ట్రపతి రోడ్. వెరీ గుడ్. శాంతి నివాస. ఇక నేను ఈ నరక నివాసంలో ఉండలేను. అక్కడికి వస్తే ఇంకా బాధపడతావు రాధా. మరేం భయం లేదు. అత్తగారింట్లో అవస్థ పడితే కీర్తైనా వస్తుంది. చేతనైతే నా ఇంటిని నేను దిద్దుకుంటాను. సరే సరే, అదే అదే అందుకే ఒక పంచవర్ష ప్రణాళిక తయారు చేసి నిన్ను తీసుకువెళ్ళడానికి నేను వచ్చాను. నా మాట వినకుండా నువ్వు మూతి ముడుచు కూర్చుంటే నేనే చేయని చెప్పు. నిజంగానా? నీతో అబద్ధం ఆడతానా? ఆడపిల్లలు బుట్టరు.